హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. భవ్య అలాగే వైష్ణవి ఈ 10th క్లాస్ విద్యార్థులు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది భువనగిరి జిల్లాలో. ఈ విషయం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చాలా కలకలం రేపింది. నిజానికి వాళ్ళిద్దరిది ఆత్మహత్య లేదంటే హత్య. ఎందుకంటే వాళ్ళిద్దరి బాడీస్ మీద కూడా చాలా గాయాలైతే ఉన్నాయి. సో ఆటో ఆంజనేయులకి ఈ గోడకు అసలు సంబంధం ఏంటి? అతను ఎందుకు 5 గంటలకు వచ్చి ఆ రోజు వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళాడు? సో బయటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఒంటి మీద గాయాలు ఉన్నాయా లేదంటే ముందు నుంచే ఉన్నాయా? సో ఇవన్నీ కూడా చాలా విషయాలు కూడా ఇక్కడ వంట చేసే ఒక ఐలమ్మ అనే వాచ్మెన్ దగ్గర వీళ్ళ దగ్గర కూడా మేము చాలా విషయాలు కూడా సేకరించాం. సో కొన్ని మహిళా సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర చాలా సమాచారం అయితే సేకరించారు. సో మరి ఇక్కడ ఈ హాస్టల్లో రూమ్ పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మీకు క్లియర్ కట్గా చూపిస్తా. సో ఒక లేడీస్ హాస్టల్ కాబట్టి మనకి ఎంట్రీలో నో ఎంట్రీ చూపించారు. వేరే వాళ్ళకి పర్మిషన్ లేకుండా అనుమతి లేదని కూడా క్లియర్గా చెప్పారు. సో ఒకసారి మనం లోపలికి చూద్దాం. ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు 10th విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయిన ప్లేస్ అయితే ఇదే. వాళ్ళిద్దరు కూడా ఇదే హాస్టల్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఆల్మోస్ట్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా వాళ్ళిద్దరు ఇక్కడే చదువుకుంటున్నారని చెప్తున్నారు. సో ఈ రూము వాతావరణం చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే చదువుకోవాల్సిన పిల్లలు పెట్లలో పుస్తకాలు ఉండాలి, కానీ ఈ చాక్లెట్లు, కొన్ని బాడీ లోషన్స్ కానీ లేకపోతే లవ్ లెటర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. సో వీళ్ళు ఎంత శ్రద్ధగా చదువుకోవాలి. సో అవన్నీ కూడా పక్కన పెట్టేసి పక్కదారి బట్టి ఎవరు ఇక్కడ ముఖ్యంగా టీచర్స్ కానీ ఇక్కడ వార్డెన్ కానీ సరిగ్గా లేకపోవడం వల్ల ఒక తప్పుదోవలో నడుస్తారని ఖచ్చితంగా అనుకోవచ్చు. అని ఒకసారి గోడలు కూడా చూపిస్తే ఈ గోడలు మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు లవ్ సింబల్స్ కానీ వాళ్ళ పేర్లు కానీ ఒకసారి చూపి ఐ లవ్ యూ. సో ఇష్టం వచ్చినట్టు ఈ గోడల మీద కూడా రాయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అటువైపు చూసినా కానీ ఇటువైపు చూసినా కానీ భవ్య పేరే ఎక్కువగా ఇక్కడ ఈ గోడల మీద రాసింది. అండ్ చాలామంది కూడా భవ్య గురించి మాట్లాడుతూ భవ్య చాలా మంచి అమ్మాయి, తనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, తను ఇలా చేస్తుందంటే ఎవరు నమ్మట్లేదు. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఉన్న వంట వాళ్ళు కానీ చాలామంది కూడా ఒక విషయం చెప్తున్నారు, వాళ్ళకి చనిపోయేంత భయం అయితే ఉండదు, ఏదైనా సరే నిలదీస్తారు. ఇంతకుముందు శైలజ మేడం విషయంలో కూడా వాళ్ళు నిలదీయడం జరిగింది. సో మరి ఆ విషయంలో ఏమైనా మ్యాటర్ జరిగిందా? సో ఆ విషయం సంబంధించి వాళ్ళిద్దరికి గాయాలనియా? ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఒకసారి అటు కూడా చూపి. సో ఇది అండి ఇక్కడ పరిస్థితి. ఇద్దరు చదువుకోవాల్సిన విద్యార్థులు, ఎంతో ఫ్యూచర్ చూడాల్సిన విద్యార్థులు, ఇద్దరు ఆడపిల్లలు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. సో మరి ఈ తప్పు ఎవరిది? సో ఈ తప్పు ఎవరిదనే విషయం త్వరలోనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఎలా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి? మరి వంట చేసే మనిషి కూడా కొన్ని విషయాలు చెప్తుంది, వాళ్ళిద్దరికి నేను అన్నం పెట్టి పంపించాను అని చెప్పి. కానీ మ్యాటర్ చూస్తుంటే ముందు రోజు శైలజ గారు లేకపోతే తోటి పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు భోజనం చేయలేదు, అసలు మెస్కే రాలేదని చెప్తున్నారు. సో చాలా చాలా మిస్టేక్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తా. సో మీ ఇద్దరు ఇంటర్ అండి? నేను డిగ్రీ చదువుతున్నాను. ఇంటర్. ఓకే, మీరు కలిసి అయితే ఉండరు? 10th క్లాస్ వాళ్ళకు సపరేట్, మా కాలేజ్ వాళ్ళకు సపరేట్, ఇంటర్ నుండి డిగ్రీ వరకు సపరేట్. ఓకే, అంటే బ్లాక్స్ వేరేనా? ఇటు సైడ్ వాళ్ళు ఉంటారు, అటు సైడ్ మేము ఉంటాం. ఓకే, ఈ శైలజ మేడం అంటే ఎవరు? స్కూల్ పిల్లని వార్డెన్. స్కూల్ పిల్లలు. 10th మేడంతో ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడిన. ఓకే, అంటే వాళ్ళు సూసైడ్ చేసుకున్న ఒక లెటర్ రాశారు కదా, ఆ లెటర్లో ఆమె నేమ్ ఉంది. ఆమె ఒక్కతే మమ్మల్ని అర్థం చేసుకుంది, మిగతా వాళ్ళు ఎవరో కూడా మమ్మల్ని అర్థం చేసుకోలేదు అంటున్నారు. సో మీరేమో ఇక్కడ స్కూల్ వాళ్ళకి వాళ్ళే లీడర్స్, చిన్నపిల్లల వాళ్ళందరికీ అని చెప్పేసి మీరు అంటున్నారు. వాళ్ళే లీడర్షిప్ చేయడం వల్ల పిల్లల్ని అప్పుడప్పుడు బెదిరియడం ఇట్లాంటివి చేసేసరికి వాళ్ళు పోయి వాళ్ళ స్కూల్ ఉన్న పీటీ మేడానికి చెప్పారు. పీటీ మేడాన్ని పిలిపించింది, వార్డెన్ మేడం. పీటీ మేడమా సారా?
మేడమా వార్డెన్ మేడంని పిలిపిస్తే మేడం పోయి కలిసింది. పిల్లలు అట్లా ఏం చేయరు, మా హాస్టల్లో మంచిగానే ఉంటారు అని చెప్పింది. చెప్పిన తర్వాతకి పీటీ మేడం వాళ్ళని తిట్టిందంట. తిట్టినా వాళ్ళు అందరూ రోజు ఎట్లా వస్తారో అట్లనే వచ్చినారు. వచ్చిన తర్వాతకి నైట్ మంచిగానే ఉన్నారు, అన్నం పట్టించుకున్నారు, నవ్వుకుంటూనే ఉన్నారు. మేడం తోటి కూడా మాట్లాడేది ఇక్కడికి వచ్చినాక. వాళ్ళ రూమ్లో ఇంకొక అమ్మాయి ఉండే అనమాట, వాళ్ళతో పాటు వాళ్ళ రూమ్లో 3 ఉన్నారు. అయితే కొంతమంది ట్యూషన్కి వెళ్ళారు. వాళ్ళ రూమ్లో 3 ఉంటే ఇంకొక అమ్మాయి నాకు రైటింగ్ ఉంది, నేను ఈరోజు ట్యూషన్ పోనని రాసుకుంటా కూర్చుంది. ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి, ఆమె కాకుండా ఇంకొక అమ్మాయి, వాళ్ళిద్దరు కాకుండా. అయితే థర్డ్ పర్సన్ నాకు రైటింగ్ ఉంది, నేను రాసుకుంటా, ట్యూషన్కి వెళ్ళానని ఆమె అలానే కూర్చుంటే వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు మేము స్కూల్లో తిట్లు పడాలి, మీ వల్ల ఈ ట్యూషన్ మేడం తోటి కూడా తిట్లు పడాలా, మేము అన్నం తిని వస్తాం, నువ్వు పోరాదా అని ఇద్దరు కలిసి ఆమెను తిట్టారు. ఆమెను తిడితే ఆమె వెళ్ళిపోయింది. ఇద్దరు తిట్టంగానే సరే తీ అని పోగానే వాళ్ళు ఇక లెటర్ రాసిర్రు. లెటర్ రాసిన తర్వాతకి అట్లా చేసుకున్నారు. తర్వాతకి మేడం ఇంకా వస్తలేరేందని ఒక అమ్మాయిని పంపించారు. పంపిస్తే వచ్చేలోపు అట్లా చేస్తురని మేడం ఇట్లా చేస్తురు అనగానే మేడం ఉరికొచ్చింది. మేడం ఉరికి రాగానే డోర్ గుద్దితే రాలేదు, మేడం గట్టిగా గుద్దింది. మేమందరం ఉన్నాం అనమాట. అంటే వాళ్ళ బాడీస్ తీసే టైంలో మీరు ఉన్నారు, మీరు అందరూ కూడా వచ్చారు. అయితే అందరం ఇక ఉరికొచ్చినాం అనమాట. ఆ టైంలో మాకేందంటే తెలియక సడన్గా వాళ్ళు బతికే ఉన్నారు అనే ఆలోచనలో మేము ఉన్నాం అనమాట. మేడం పోయి ఇట్లా కొంచెం బతుకుతారేమో అని ఇట్లా కాళ్ళు ఇట్లా లేబట్టినట్టు పట్టుకున్నది. మాకు తెలియక కాలేజ్ వాళ్ళం అందరం వచ్చి దెబ్బ సీజర్ తీసుకొచ్చి అది పైన కట్ చేసి కాళ్ళు చేతులు రాసి నోరు పెట్టి కూడా ఊదినాం అనమాట. మాకు తెలియదు కదా వాళ్ళు చనిపోతారని, సడన్గా తెలియదు, బతికే ఉన్నారు అన్న ఆలోచననే ఉన్నాం మేము అసలు. తర్వాతకి అంబులెన్స్ వచ్చింది, కింద అన్న వాళ్ళు సార్ వచ్చిండు. ఇక సార్ ఇక్కడ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కదా, భయపడతారని సార్ బాగానే ఉన్నారులే అమ్మా అని మాకు చెప్పిండు. కొంచెం ధైర్యంగా ఉండాలి, మేము అందరం భయపడతాం. సెకండ్ క్లాస్ నుండి ఉంటారు కదా ఇక్కడ, చిన్న పిల్లలు ఉంటారు అనమాట, భయపడతారేమో అని సార్ బాగానే ఉన్నారులే అమ్మా అంటే అంబులెన్స్ వచ్చింది. దెబ్బ తీసుకొని పోయినారు. ఎమ్మటే పోలీస్ వాళ్ళందరూ వచ్చారు తర్వాతకి. అంతే జరిగింది. దానికి వేరే అన్ని అంటే చెప్పు. అసలు ఆటో అంకుల్కి సంబంధం ఏం లేదు. అంకుల్ ఎవరు అసలు? అంకుల్ స్కూల్ పిల్లల్ని తీసుకొని పోతాడు అనమాట. స్కూల్ దూరం ఉన్నది కదా, నడుచుకుంటూ పోతే ఏం చేస్తారు, దగ్గరికి అటు ఇటు తిరుగుతారేమో అని సేఫ్టీ సైడ్ కోసం ఆటో అంకుల్ రోజు మార్నింగ్ తీసుకొని ఆడ దింపుతాడు, ఈవినింగ్ ఆ నుండి ఇడికి తీసుకొని వస్తాడు. అంటే స్కూల్ ఇక్కడ కాదు, స్కూల్ దూరం ఉంది అనమాట. స్కూల్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి? ఇక్కడ నల్లగొండ చౌరస్తా దగ్గర ఉంటుంది. అందరినీ ఆటో అంకుల్ తీసుకొని వెళ్తాడు అనమాట. 3 ట్రిప్పులు అవుతుంది రోజు తీసుకొని పోతాడు, తీసుకొని వస్తాడు. కిందనే ఉంటాడు అంకుల్. శైలేజ అన్న మేడం మీకు తెలుసా? మేడం తెలుసు అండి. అంటే ఆమె ఎప్పటి నుంచి ఉంటుంది? మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, 2 years నుండి ఇక్కడికి వచ్చినాం. ఆ మేడం చాలా రోజుల నుండి, చాలా ఇయర్స్ అవుతుంది అనమాట. అంటే ఆమె గురించి కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది, అది మీకు? మేడం చాలా మంచిది కాబట్టి మేడం వాళ్ళని 3rd క్లాస్ నుండి మేడమే చూసుకుంది. వాళ్ళు మేడం ఎట్లా చేసుకుంటే మేడం ఏమన్నా అంటారేమో అని అభిమానంతో రాసిన లెటర్ వాళ్ళది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా, 10th క్లాస్ వాళ్ళు రాసి ఈ లెటర్ ఆమెనే రాసింది. క్లాస్మేట్స్కి తెలుస్తుంది కదా ఎవరు రైటింగో ఏందో అని. ఇది వాళ్ళే రాసిర్రు అని చెప్పినా కానీ నమ్మట్లేదు. వేరే వాళ్ళు రాసిర్రు, వేరే రైటింగ్ తెలుస్తుంది కదా, ఒక క్లాస్మేట్స్ పక్కన కూర్చుంటారు, రోజు ఒక దగ్గర ఉంటారు, ఎవరు రైటింగ్ ఏందో తెలియదా. వాళ్ళు మేడం మీద అభిమానంతో రాసిర్రు, అది అర్థం చేసుకోకుండా మేడం మీద నిందలు వేస్తున్నారు. మేడం వల్ల అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేవు. మేడం వల్ల ప్రాబ్లమ్స్ లేవు. మేడం చాలా మంచిగా చూసుకుంటుంది అందరిని, వాళ్ళ పిల్లల్లాగా. చిన్న పిల్లల్ని భయపెడుతున్నారు అన్నమాట. అంటే భయపెట్టడం అంటే ఏ విధంగా? అంటే చిన్నపిల్లలు ఏమన్నా చేస్తే అక్క అది ఇది అనుకుంటే ఏమన్నా అక్కడికి ఇక్కడ కురుకుతుంటే కానీ అట్లా చేస్తుంది అనమాట. అయితే కాంప్లిమెంట్స్ ఏమి ఇచ్చారంటే మమ్మల్ని గిచ్చుతుంది అని అట్లా చిన్న రీజనే కానీ వాళ్ళ మేడానికి చెప్పేసరికి మేడం నన్ను తిట్టింది ఇప్పుడు అన్నట్టు ఉన్నారనమాట వాళ్ళంతే, వేరే రీజన్ ఏం లేదు. ఎందుకంటే మేము దగ్గర నుండి చూసినాం కదా, దానికి వాళ్ళు మీతో మాట్లాడేవారా?
మాట్లాడాను. ఓకే. మాట్లాడతారు. ఎలాంటి విషయాల్లో ఎక్కువగా మీతో మాట్లాడేవారు? నైట్ టైం అయితే వాళ్ళకి ట్యూషన్ అవుతుంది, మామూలుగా చదువుకోవడానికి వస్తారనమాట. వచ్చినప్పుడు ఏమైనా డౌట్స్ అడగడానికి మాట్లాడతారు అంతే. ఓకే. అంటే ఏ టైంలో కలుస్తారండి? నైట్ అంటే 6-7 అంతా దగ్గరనే కదా, ఒక్క దగ్గరనే ఉన్నాం కాబట్టి వరండాలోనే మాట్లాడుకుంటారా? వరండాలోనే మాట్లాడుకుంటాం అంతే. మొత్తం ఇక్కడ లేడీసే ఉంటారు, అబ్బాయిలు కూడా ఎవరు రారు? ఇక్కడ మీకు పని చేసే వాళ్ళు కూడా అబ్బాయిలు ఎవరు ఉండరు? అబ్బాయిలు ఎవరు ఉండరు, ఓకే. అంతా లేడీసే ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ వంట చేసే వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, తెలుసా మీకు? వంట చేసా వాళ్ళది కూడా తప్పేం లేదు, వాళ్ళు అన్నం పెట్టేసి వెళ్ళిపోయినారు, వాళ్ళు కూడా లేరు. జస్ట్ పిల్లలతో పాటు ఒక ఆమె ఉంటుంది, ఒక ముసలామె ఉంటుంది, ఆమె ఉన్నది. మాతో పాటు పడుకోవడానికి ఇంకొక ఆమె ఉంటుంది అంతే. వాచ్మెన్ ఉంటారండి? ఆమెనే చూసుకుంటుందండి, ముసలామనే. మగవారు వాచ్మెన్ లేరు ఇక్కడ? లేరు, లాక్ వేస్తారు 7 కాగానే దీనికి ఇక్కడ లాక్ వేసేస్తారు. ఈ అమ్మాయిలు చనిపోవడం కాకుండా ఇంతకు ముందు ఏమైనా ఇక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయా మీకు? ఇంతకుముందు అంటే ఇంకా ఏం లేవండి మాకు. లేదు, ఏమన్నా ఉంటే కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళం కదా, ప్రాబ్లం ఉంటే మేడానికి కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళం. అలాంటివి అయితే ఏం లేవు. హాస్టల్ బాగాలేదు, చేంజ్ చేయాలనే తప్ప, వాటర్ ప్రాబ్లం ఉందని తప్ప వేరే ఇలాంటివి. వాటర్ ప్రాబ్లం ఉందా? వాటర్ ప్రాబ్లం ఉందని ఇచ్చేవాళ్ళం, బిల్డింగ్ చేంజ్ చేయాలని చెప్పేవాళ్ళం, కానీ వేరే అయితే ఏం లేవు. కానీ ఒక ఇద్దరు అమ్మాయిలకి, అది కూడా వాళ్ళు 14-15 సంవత్సరాల పిల్లలు, 10th క్లాస్ అంటే ఆ ఏజ్ ఉంటుంది కదండి. సో అలాంటి ఇద్దరు అమ్మాయిలకు కూడా ఒక సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ వాళ్ళ మైండ్లో క్రియేట్ అయినాయి. వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు, అర్థమైనా, ఫోన్ ఉండదు, కానీ ఆ ఆలోచన అసలు వాళ్ళకి ఎలా వచ్చింది అనొచ్చు. అంటే ఇక్కడ మీరు తిరిగే వాతావరణం కానీ మీతో మీ టీచర్స్ ఉండే ఆ బాండింగ్ కానీ వాటి వల్ల కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, అవునా కదా? అయితే పిల్లలందరూ వాళ్ళనే బ్యాడ్గా చేస్తున్నట్టు, తిట్టినట్టు వాళ్ళ మేడాలకు చెప్పారు కదా. చాలామంది వాళ్ళకు భయపడేటోళ్ళు అనమాట, ఆమెకు పిల్లలు ఆమె అక్క తిడుతుందేమో, కొడుతుందేమో అన్నట్టు ఆ పిల్లలు ఏదైనా అక్క అనుకుంటే ఆమెకు చెప్పేటోళ్ళు. ఇక ఆమెకు భయపడేటోళ్ళు అనమాట పిల్లలు. అదే తాట్లో అందరూ అట్లా చెప్పారు, మేడానికి కూడా చెప్పారు కదా అన్నట్టు ఉన్నారు అంతే. మొత్తం ఇక్కడ స్ట్రెంత్ ఎంతమంది ఉంటారండి? స్ట్రెంత్ వీళ్ళు మాత్రమే 50-60 ఉంటుండొచ్చు అండి అంతే. ఇద్దరు అమ్మాయిలు వీళ్ళు లీడర్స్. లీడర్స్ 10th క్లాస్ లో ఇంకా అమ్మాయిలు ఉన్నారు? ఇంకా ఉన్నారు. ఓకే. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు కాబట్టి వీళ్ళు లీడర్స్ గా ఉంచారు. మేడం చిన్నప్పటి నుండి మేడమే చూసుకుంది వాళ్ళని. ఓకే. అంటే పీటీ మేడం కానీ, అలాగే ఇంకొక లెక్చరర్ మేడమా? పీటీ మేడం అయితే వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చిందంట వీళ్ళిద్దరికి పర్సనల్గా. అంటే నాకు వాళ్ళతో ఉన్న అమ్మాయి ఉన్నది కదా, థర్డ్ పర్సన్ ఉన్నది అని చెప్పిన కదా, ఆ అమ్మాయి అంటే పీటీ మేడం తిట్టింది అక్క అని చెప్పింది. మేము అడిగిన మామని కూడా కనుక్కున్నాం, స్కూల్లో ఏమన్నా అయిందారా అని అంటే, లేదక్క ఇట్లా పీటీ మేడం తిట్టింది, పిల్లలేమో చెప్పిరంట అక్క అని అన్నది. సో టోటల్గా ఇదైతే మొత్తం కూడా ఇట్లా నడిచింది. ఇది జరిగింది ఇది. కాకపోతే ఎక్కడెక్కడో అన్నీ పుట్టిస్తున్నారు అనమాట. ఇప్పుడు స్ప్రెడ్ అయ్యేదంతా ఫేక్ న్యూస్. అంటే డైరెక్ట్గా అడిగేస్తున్నాను, అంటే శైలజ మేడంకి ఎవరికో అఫేర్ ఉంది, ఆ విషయం వీళ్ళిద్దరికీ తెలుసు. 100% తప్పు, 100% శైలజ తప్పు అది. మేడం ఉండే విధానం మేము చూసినాం కదా అప్పటి నుండి. చాలా మంది సీనియర్స్ మ్యారేజ్ అయిందండి, మ్యారేజ్ అయింది, బాబు ఉన్నాడు మేడంకి. మేడం చాలా మంచిది, తల్లిదండ్రుల లాగానే చూసుకుంటుంది మేడం. వాళ్ళందరూ ఎవరు?